మొట్టమొదటిగా మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు చదువుబడిన వాక్య భాగంలో ఏముందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద చదవండి, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకి సమాధానము కలుగునుగా. అంటే ఎవరికి సమాధానం? ఎవరికండి? ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే. అందరికీ సమాధానం లేదు, అందరికీ శాంతి లేదు, అందరికీ నెమ్మది లేదు, అందరికీ పీస్ఫుల్నెస్ లేదు. ఎవరికి ఉంది? ఎవరైతే ఆయనకిష్టులుగా బ్రతుకుతారో. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకిష్టులుగా ఎవరు బతుకుతారో వారికి మాత్రమే సమాధానం ఉంది, కానీ అందరికీ లేదు ప్రియులారా. మరి నేటి దినాల్లో చాలామంది క్రిస్మస్ పండుగని మంచిగా జరుపుకుంటున్నారు. సంతోషం. మంచిగా అంటే ఆనందంగా, వాళ్ళకి కలిగిన దాంట్లోనే మంచిగా ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని, ఇంకొంచెం బట్టలు మంచిగా ధరించుకొని మంచిగా వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే కొంచెం స్టార్ పెట్టుకొని డెకరేషన్ చేసుకొని ఇల్లంతా కూడా పండుగ వాతావరణానికి కలిగిస్తున్నారు. మంచిదే, ఆల్ థింగ్స్ ఆర్ గుడ్. బట్ దానికంటే ముఖ్యంగా ఆయనకిష్టులుగా మనం బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి. ఆయనకిష్టులుగా మనం బ్రతకాలి. ఆయనకిష్టులుగా మనం బ్రతకకుండా ఇవన్నీ ఎన్ని చేసినా కూడా చెప్పండి, ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేనే లేదు. ఆయనకిష్టులుగా దానియేలు దేవుడికిష్టుడుగా బతికాడు. యోసేపు దేవుడికిష్టుడుగా బతికాడు. దావీదు దేవుడికిష్టుడుగా బతికాడు. వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా బతికారు. కాబట్టి వాళ్ళని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి. మరి మీరు కూడా ఆయనకిష్టులుగా మీరు బతికితే మీకు కూడా నిజమైన సమాధానం మీకు దొరుకుతుంది. మీకు తెలుసా, సాతానుడు అనేక మంది ఇళ్లల్లో నిప్పు పెట్టున్నాడు. ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది నా ఇంట్లో అంటే, సైతానుడు పెట్టున్నాడు ఆ నిప్పు. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లల మధ్య ఒకరికొకరికి నిప్పు పెట్టేసి వాడు పక్కన చేరి కాల్చుకుని సావమంటున్నాడు. అయితే మేమేం చేస్తున్నామంటే, మేము వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉన్న సైతాను పెట్టిన నిప్పుని యేసు నామంలో ఆర్పివేస్తున్నాం. ఆమేన్ చెప్పండి. వాళ్ళ ఇళ్లలో ఉన్న సాతానుని యేసు నామంలో తొలగిస్తున్నాం. వాళ్ళ ఇళ్లలో ఉన్న చీకటిని క్రీస్తు మాకిచ్చిన అధికారాన్ని బట్టి యేసు నామంలో తరిమేస్తున్నాం. ఈ మధ్యన ఏంది, నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను కదా దేవుని యొక్క పరిచర్యలో. ఇట్లా ఈ మధ్యన చాలా బిజీగా ఉండి ఎందుకనో అప్పటికప్పుడే బుచ్చికెళ్ళాలి, అక్కడ ఎవరినైనా మన సంఘస్థుల్ని కలవాలని చెప్పేసి నేను వెళ్ళాను. వెళితే అక్కడ నేను వెళ్ళిన కుటుంబంలో అసలు ఎంత కలహం ఉందంటే, భయంకరమైన కలవరంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. భయం వచ్చేసింది వాళ్ళకి. అసలు ఎవరు పోతారు ఎవరు ఉంటారు అర్థం కాని స్థితిలో ఉన్నారు. భయంకరమైన కలహంతో ఉంది ఆ కుటుంబం. నేను వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? శనివారం వెళ్ళాను.
పక్కన ఆదివారం పెట్టుకుని శనివారం ఎందుకు వెళ్ళాను, ఏమో దేవుడు నన్ను పంపించాడు, వెళ్ళాను. తిన్నగా ఇంటికి వెళ్ళాను. అక్క కూర్చోబెట్టి అరగంట సేపు బాధలు చెప్పి ఏడుస్తూ ఉంది. కలవరంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. అప్పుడు నేను అరగంట అయిపోయిన తర్వాత అప్పుడు నేను లేచి, అక్క ఇవన్నీ పక్కన పెట్టు, నేను ప్రార్థన చేస్తానని చెప్పి వారి నిమిత్తం 5 నిమిషాలు మీరు నమ్మండి బలముగా ప్రార్థించాను. ఆ ఇంట్లో ఉన్న సాతాను కోటలను కూల్చివేసే ప్రార్థన చేశాను. భయపడమాకని చెప్పాను. తెల్లారి ఆ కుటుంబంలో గొప్ప సమాధానం వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు పడుతున్న భయాలన్నీ తొలగిపోయినాయి. గొప్ప సమాధానం. ఆమె చెప్పింది, పాస్టర్ గారు తెల్లారి ఏమొద్దని మేము భయపడ్డాం, ఏమీ కాలేదండి, గొప్ప సమాధానంగా మేము మాట్లాడుకున్నాం, మాకు నెమ్మది వచ్చేసింది. ఇటువంటి అనుభవాలు ఎన్నో చూస్తున్నాం. సాతానుడు ఇళ్లల్లో నిప్పు పెడతాడు, యేసయ్య నిప్పును ఆర్పేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే మేము చెప్పే మాట ఏంటంటే, అపవాదికి చోటు వద్దు. అపవాదికి చోటు గనక మీరు ఇస్తే వాడు మీ ఇళ్లల్లో గందరగోళం వాడు చేస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం ఎవరికి, నెమ్మది ఎవరికి, శాంతి ఎవరికి, దీవెనలు ఎవరికి, ఆశీర్వాదాలు ఎవరికి, కృప ఎవరికి? ఎవరికి చెప్పండి గట్టిగా, ఎవరికి? ఆయనకిష్టమైన వారికి. మరి నువ్వు దేవునికి ఇష్టలుగా బతుకుతున్నావా? దేవునికి ఇష్టలుగా మీరు బతుకుతున్నారా? దేవునికి ఇష్టలుగా మీరు జీవిస్తున్నారా? అందుకే నేను క్రిస్మస్ క్యారల్స్ లో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని కోడ్ చేసి మరి నేను మాట్లాడాను. ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. ఆయనకి ఇష్టం లేకుండా బతికి ఎంత పెద్ద పండుగలు మనం చేసినా ఏ సమాధానం ఎందుకు వస్తుంది? అన్యులు చేసినట్టుగా పండుగలు మనము చేయకూడదు. ఇప్పుడు మేము ఎంతమంది ఒక ఆటోకి ఒక మన వ్యాన్కి నిండుగా క్యారల్స్ బుచ్చులో ఇక్కడి నుంచి అసలు ఇసుకేస్తే రాళ్ళనంత వ్యాన్ నిండా, అక్కడ ఆటోకి మళ్ళీ బైకులకి. ఏమ్మా, నేను కూడా క్రిస్మస్ తాత డ్రెస్సు ఒకరికిద్దరికి నేను ఏపిచ్చి ముఖానికి అవన్నీ కవరింగ్ ఫోటోలన్నీ పెట్టి నేను కూడా పిచ్చిగంతులు నేను ఏపించలేనా? చేత కాదా? కానీ అది వాక్యానుసారం కానే కాదు. దానికి బైబుల్ ఎలాంటి బేస్ అనేది లేదు. బైబుల్ ఎలాంటి బేస్ లేదు. వాక్యానుసారం కాదు. మన దేవుడు అల్లరికి కర్త కానే కాదు. డిసెంబర్ 25 అర్ధరాత్రి పెట్టిందని టపాసులు గాలిస్తే అది భక్తి కాదు. 31 రాత్రి జనవరి 1 పెట్టిందని టపాసులు గాలిస్తే భక్తి కాదు. ఆ మధ్యన మన తెలిసిన ఒక అక్క ఒక మందిరానికి పోయిందట. 31 రాత్రి వాళ్ళ భర్తని ఎప్పటి నుంచో అడిగి ఆయన పర్మిషన్ ఇస్తే పోతే వాళ్ళంట 31 రాత్రి 12 అయ్యేసరికి చర్చిలో వాళ్ళంతా రోడ్లోకి వచ్చి టపాసులు కాలుస్తున్నారు. ఏడకి నేనెందుకు వచ్చానురా బాబు అని ఆమె బాధపడి ఆ తర్వాత మాకు చెప్పింది. అదే మా ప్రేమకుమారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే 31 అర్ధరాత్రి 12 గంటలకి చేతులెత్తి స్తుతిస్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ రీతిగా విశ్వాసుల్ని పెంచుతున్నాం, ఏ రీతిగా విశ్వాసుల్ని నడిపిస్తున్నాం, ఏ రీతిగా విశ్వాసుల్ని నడిపిస్తున్నారు వాళ్ళు. 31 అర్ధరాత్రి 12 గంటలకి దేవా మా బతుకుల్లో ఒక కొత్త సంవత్సరం ఇచ్చావని దేవుణ్ణి చేతులెత్తి స్తుతించి ఆరాధించాల్సింది పోయి
కొత్త సంవత్సరం వచ్చింది, చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ రోడ్లోకి వచ్చి టపాసులు కాలుస్తారా? 25 క్రిస్మస్ పెట్టిందని 24 రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి రోడ్లోకి వచ్చి టపాసులు కాలుస్తారా? ఈ విధముగా దైవ భక్తిని చేయడం, ఈ విధంగా పండగలు మనం చేయడం, అన్యులు జరుపుకున్నట్టు మనం జరుపుకోవడం, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు ప్రియులారా. అందుకని ఇక్కడేం రాయబడిందంటే, ఆయనకిష్టులైన వారికి సమాధానం, అందరికి కాదు. నేను వాక్యం చెప్తున్నానని నాకు దేవుడు సమాధానం ఇస్తాడా? మీరు మందిరానికి వస్తున్నారని దేవుడు మీకు సమాధానం ఇస్తాడా? పోనీ వేరే వాళ్ళు దేవునికి కానుకలు భాగిస్తున్నారని వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తాడా? ఎవరికి దేవుడు సమాధానం ఇస్తాడు? ఆయనకిష్టులుగా ఎవరు బతుకుతారో వాళ్ళకే సమాధానం ఉంది అని దేవదూతలు పాడారు, స్తుతించారు, ప్రతిగానాలు వాళ్ళు చేశారు. ఈరోజు ప్రియ సహోదరి, ఆయనకిష్టులుగా నువ్వు బతుకుతున్నావా? ఈ ఒక్క ప్రశ్న వేసుకో చాలు. ఆయనకిష్టంగా నువ్వు బతుకుతున్నావా? ఒక్క జీవితం అండి, దెర్ ఈస్ వన్ లైఫ్. 2, 3 లేవండి, ఒక్క జీవితం. ఇప్పటికే చాలా అయిపోయింది, ఇంకెంత ఉందో మనకు తెలీదు. మరి ఈ జీవితాన్ని మనకిష్టం వచ్చినట్టు జల్సాగా, జాలీగా, ఎంజాయ్మెంట్గా, తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, దైవభయం లేకుండా, ఇంట్లో ఒక రీతిగా, బయట ఒక రీతిగా, చర్చిలో ఒక రీతిగా, బయట ఒక రీతిగా, ఏంది జీవితం? ఆయనకి ఇష్టంగా బతుకో, దేవుడికి ఇష్టంగా బతుకో, దేవుడికి ఇష్టంగా నువ్వు జీవించో. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ బుడ్డి లైట్లు, ఈ బెలూన్స్, ఈ స్టార్లు, లేకుంటే పెద్ద స్టీరో సెట్ల లైట్లు, ఇవన్నీ చూసి అబ్బా నా బిడ్డలు బలి చేశారు అని ఇవన్నీ చూసి దేవుడు ఆనందిస్తాడా? ఆయన అంత డీగ్రేడా? నా దేవుడు అంత డీగ్రేడ్ దేవుడు కాదు. ఆయన మన ఊహకు కూడా అందదండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, అసలు మనకి బుర్ర మతికి కూడా పని చేయదు. హల్లు చెప్పండి. ఇప్పుడు అటు వెనక మీరు కాశ్మీరు అటువంటి కొన్ని ప్రాంతాలకు పోతే లోయలు ఉంటాయి. ఆ కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. పైనుంచి వెళ్తున్న టూరిస్ట్ బస్సులు పడిపోతే ఇక ఎముకలు కూడా దొరకవు. మరి ఆయన సృష్టించిన సృష్టి ఈ విధంగా ఉంటే, ఆయన ఆకాశము భూమి సమస్తానికి మించిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, అసలు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన వేసుకునే లైట్లు గీట్లు చూసి, పెట్టుకున్న స్టార్లు చూసి ఆహా ఓహో వీళ్ళు నాకు బలి చేశారు, వీటిని చూసి ఆనందించే అంత చీప్ దేవుడు కాదు. నా దేవుడు పరిశుద్ధుడు, పవర్ఫుల్ గాడ్. ఆయన నిన్ను చూసి ఆనందించాలంటే ఆయనకిష్టలుగా నువ్వు బతకాలి, ఆయనకిష్టంగా నువ్వు బతకాలి, ఆయనకిష్టంగా నువ్వు జీవించాలి. దానియేలు నీవు బహుప్రియుడవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియుడవు అంటే ఇష్టమైన వాడవు. నువ్వు బహుప్రియుడవు. ఈరోజు మరి ఈ రీతిగా బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రీతిగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి ఇష్టంగా నేను బతకాలి, దేవునికి నచ్చినట్టుగానే బతకాలి అని తీర్మానం చేసుకుని దానికి కమిట్మెంట్గా బతికే వాళ్ళు ఎవరైనా ఉండారా? ఆ విధంగా బతికే వాళ్ళు ఉన్నారా? ఆ విధంగా నువ్వు బతకగలిగితే ప్రభువు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
అలాంటి వారికే సమాధానం ఇస్తాడు, అలాంటి వారికి నెమ్మది ఇస్తాడు, అలాంటి వారికి ఆశీర్వాదం ఇస్తాడు, అలాంటి వారికి దీవెనలు ఇస్తాడు. మందిరానికి వెళ్ళామా వచ్చామా అయిపోయింది, ఇక మనం ఎటైనా బతుకుదాం. వద్దండి, అలాంటి భక్తి జీవితాలు వద్దు, అలాంటి బ్రతుకులు వద్దు, అలాంటివేమొద్దు. రైట్, ఇంకో వాక్యం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం రాయబడిందమ్మా? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా. ఇప్పుడు యేసే పుట్టాడని మనం పడిందేసి పడరా అన్నట్టు మనం పాడుకుంటున్నామే. మరి నువ్వు యేసయ్యలో పుట్టావా? అదే వాక్యం. ఒకడు కొత్తగా జన్మించితేనే. కొత్తగా ఏంది మళ్ళీ జన్మించేది? ఆల్రెడీ మన తల్లి గర్భంలోంచి మనం జన్మించాం కదా. మళ్ళీ జన్మించడం ఏంది? యేసయ్యలో నువ్వు జన్మించాలి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యలో నువ్వు పుట్టాలి. ఆయన పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, ఏమంటే ప్రభువు పుట్టాడని మనం పాడుకుంటూ అలాగునుండేసి మనం మాత్రం యేసయ్యలో పుట్టకపోతే, నూతన జన్మ ప్రభువులో మనం పొందకపోతే, ఆ యొక్క కొత్త జన్మ అనుభవం ఏంటి? కొత్త జన్మ అనుభవం మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి చేసిన తప్పులు అన్ని ఒప్పుకొని పాప బ్రతుకునంతా యేసయ్య దగ్గర విడిచిపెట్టి క్షమించమని బతిమలాడుకొని పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బతుకు మార్చుకుని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందడం, దానినే కొత్త జన్మ అనుభవం అంటారు. హల్లెలూయా చెప్పండి. దాన్నే కొత్త జన్మ అనుభవం అంటారు. మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని చేసిన పాపాలన్నీ దేవుని దగ్గర పశ్చాత్తాపడి. చాలా మంది అనుకుంటారు మేమేం చేసామండి, మేము పాపాలు ఏం చేసాము, పాపాలు అన్నదే పెద్ద పాపం. అది లోతుగా ఆలోచించండి. మేమేం చేసాము పాపాలంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా? చెప్పండి. అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అంటే అందులో ఏముంది? దీనత్వం ఉందా, అహంకారం ఉందా? పాపం అంటే ఏదో వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇంకేదో నరహత్య చేయడం, మర్డర్లు చేయడం కాదు. మనిషిలో గూడు కట్టుకున్న అహంకారం, గూడు కట్టుకున్న గర్వం, గూడు కట్టుకున్న అసూయ, గూడు కట్టుకున్న ద్వేషం, ఈ భయంకరమైన కనపడిన పాపాలు కదా. మరి ఇటువంటి పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దీనత్వాన్ని, తగ్గింపు మనసుని, క్షమించే మనసుని, ప్రేమని, దేవుని సుగుణాలను సొంతం చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి తీర్మానం చేసుకొని బాప్తిసం పొందేదే కొత్త జన్మ అనుభవం. అది అందుకే ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును, వినాలి బాగా, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడా, చేరలేడా?
నేను కూడా చాలాసార్లు ఒకడు కొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యం చేరతాడని తప్పు చెప్పా. ఆ మధ్యన ఒకసారి అర్లీ మార్నింగ్ కూర్చుని బైబుల్ చదువుతా ఆ వాక్యం వచ్చింది. ఒక్కసారి ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే చేరలేడని లేదు, చూడలేడని ఉంది. నాకు ఒక్కసారి ఆశ్చర్యమైపోయింది. అమ్మ, చూడటం వేరు, చేరడం వేరు. మోషే కానానులోకి చేరాడా? కానానును చూశాడా? మోషే ఇశ్రాయేల్ 40 లక్షల మంది ప్రజలు నడిపించిన నాయకుడు మోషే కానానులోకి చేరాడా? కానానును చూశాడా? జస్ట్ చూశాడంతే. ఎందుకంటే మెరీబా జలముల యొద్ద మోషే దేవుని మాటను అమలుపరచలేదు. దేవుడి మనసును గాయపరిచాడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని అనరాని మాట అన్నాడు. అది దేవునికి విరోధంగా ఉంది కాబట్టి దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నువ్వు కానాను దేశంలోకి వెళ్ళడం, చేరడం నాకు ఇష్టం లేదు. ఇదిగో కొండ ఎక్కు, ఆ కానానుని దూరము నుంచి చూడు. కానానుని దూరము నుంచి చూడు. ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దత్త భూమిని దూరము నుంచి చూడు, నేను నిన్ను తీసుకోబోతున్నాను అన్నాడు. అప్పుడు కొండ ఎక్కి దూరము నుంచి కానానుని చూశాడు. తర్వాత దేవుడు మోషేను తీసుకున్నాడు. తర్వాత యెహోషువ కానానులోకి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడేం రాయబడింది? ఒకడు కొత్తగా జన్మించితే పరలోక రాజ్యమును చూడలేడు. అంటే కొత్తగా జన్మిస్తేనే మనం కనీసం చూస్తాం. మరి చేరాలంటే ఇంకా చాలా ఉంది చరిత్ర. అవును కదమ్మా? అర్థమవుతుందా? పరలోక రాజ్యాన్ని జస్ట్ చూడాలంటేనే మనం కొత్తగా జన్మించాలి. చూడాలంటేనే. మరి చేరాలంటే ఏం చేయాలా? ఆ కొత్తగా జన్మించిన వ్యక్తి కడ వరకు ఆ కొత్త జన్మ అనుభవాన్ని కాపాడుకుంటేనే. హల్లెలూయా చెప్పండి. ఏమో ఈరోజు కొత్తగా జన్మించి 4 రోజులకు డైవర్ట్ అయిపోతే, ఈరోజు కొత్తగా జన్మించి 4 నెలలకు డైవర్ట్ అయిపోతే, 4 సంవత్సరాలకు డైవర్ట్ అయిపోతే పరలోక రాజ్యం ఉందా? పరలోక రాజ్యం ఉందా? అలా డైవర్ట్ అయిపోయిన వాళ్ళు లేరా? పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఈ పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఆ పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? అంటే వాక్యము ఎంత లోతుగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య పుట్టాడని మనము పాడుకుంటున్నామే. మరి నువ్వు యేసయ్యలో పుట్టావా? కొత్త జన్మ ఎత్తావా? కొత్త జన్మ అనుభవంలోకి వచ్చావా? కొత్త జన్మ అనుభవంలోకి వస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావు. అంటే కొత్త జన్మ ఎత్తితే పరలోక రాజ్యాన్ని చూస్తావు. మరి చేరాలంటే కొత్త జన్మ ఎత్తిన నీవు ఇప్పుడు 100% మన సహోదరుడు రఘు కొత్త జన్మ ఎత్తాడు. హల్లెలూయా చెప్పండి. రాత్రి కూడా చెప్పా, బ్రదర్ మీలో ఇంత మార్పు వచ్చింది. అయితే కొత్త జన్మ ఎత్తిన బ్రదరు ఊపిరిపోయేదాకా దాన్ని కంటిన్యూషన్ చేయాలి. అప్పుడే పరలోక రాజ్యంలో చేరతాడు. హల్లెలూయా చెప్పండి. అతనే కాదు, మనమందరం కూడా కొత్త జన్మ ఎత్తిన మనం ఊపిరిపోయేదాకా మనం అందరం దాన్ని కంటిన్యూషన్ చేయాలి. అందుకనే ఉంది, అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షించబడతాడు. హల్లెలూయా చెప్పండి. మరి వాక్యాలు ఇంత బలంగా ఉండగా
మరి మనం యేసుక్రీస్తు ప్రభువుని అన్యులు ఆరాధించినట్టుగా ఏదో పండుగ చేసుకుని ఆత్మీయ అర్థము లేకుండా, అవగాహన లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా అన్యులు జరుపుకున్నట్టు మనం జరుపుకోకూడదు. ఒక మీనింగ్ఫుల్గా మనం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. మీరందరూ ఎప్పుడు ఇలాగే దేవుడు ఆశీర్వదించునుగాక. అయితే ఆత్మీయంగా కూడా బలపడండి, ఆత్మీయంగా స్థిరపడండి, దేవునిలో ఎదగండి, కుటుంబాలను కట్టుకోండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కుటుంబాన్ని ఏం చేస్తుంది? కడతది. మూర్ఖురాలు ఉన్నాయి కూడా ఓడబెరికి అవతల పారేస్తుంది. జ్ఞానవంతురాలు కడతదంటే ఏదో డబ్బు అది 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 సమకూర్చి ఇది సమకూర్చి అది కాదు. తన భర్తని, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని క్రీస్తు బండ మీద కడతది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని క్రీస్తు బండ మీద కట్టాలి. వాళ్ళ ప్రవర్తన క్రీస్తుతో అంటుకట్టబడాలి. ఆ విధంగా జ్ఞానవంతురాలు ఆమె చేస్తుంది. మూర్ఖురాలు ఏం చేస్తుంది? పిల్లలు ఎట్టబోయినా, భర్త ఎట్టబోయినా, ఎవరెట్టబోయినా పట్టించుకోదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్రీస్తుతో సరైన అనుబంధం కలిగి దేవుళ్ళు ఎదగాలి. అప్పుడు దేవుడు మీకేం చేస్తాడో ఊహించలేని దీవెనలు మీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఊహించలేరు, మీరు ఊహించలేరు, ఊహించలేరు, ఊహించలేరు. మీకు ఫైనల్గా మాట నేను చెప్పేదా, భలే దేవుడి ఆశీర్వాదాలు విచిత్రంగా ఉంటాయండి. కొన్ని సంవత్సరాలుగా అదే దారిని మీరు పోతారు. టైం వచ్చినప్పుడు మీరు వెళ్ళే దారిలో ఒక సొత్తును దేవుడు మీకు ఇస్తాడు. ఆమె చెప్పండి. ఒరే ఏందిరా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ దారిలో నేను వెళ్తా ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోతున్నాను, దేవుడు చూడు ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఇది ఇచ్చాడు. అంటే నీవు తలంచని ఆశీర్వాదాలు యేసయ్య నీకు ఇస్తాడు. కలలో కూడా ఊహించని దీవెనలు యేసయ్య నీకు ఇస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. కాబట్టి మీరందరూ దేవునిలో బలపడండి, దేవునిలో జన్మించండి, దేవుని కోసం జీవించండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. దయగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఎస్ 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 దేవా, నీకు వందనాలు ప్రభువా. దయగలిగిన దేవా నీకు వందనాలు, కృపగలిగిన వాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తుతులు ప్రభువా. నీతిమంతుని కోసం భక్తిహీనులు ఐశ్వర్యాన్ని సిద్ధపరుస్తారు. ఊహించని, కలలో కూడా తలంచని మేలులు దేవుడు చేయగలడు. సమర్థుడు ఆయన. ప్రియ సహోదరి, నువ్వు క్రీస్తులో జన్మించావా? క్రీస్తులో జన్మిస్తే పరలోకాన్ని కనీసం చూడగలం. కానీ పరలోకం మనం చేరాలంటే అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఈ క్రిస్మస్ పండుగ రోజున వీళ్ళందరూ కూడా దైవ భయముతో, విశ్వాసముతో, నమ్మకంతో ముందుకు సాగే కృపనిమ్మని కృతజ్ఞతలు మీకు చెప్తూ యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.